అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తిరుమల శ్రీ గారు రచించిన విమర్శ అనే కథను విందాం. ఈ కథ జనవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. త్రిపర్ణ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడు, సమర్థుడును. రాజవ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణను పాటించగలడని పేరు పొందాడు. ఒకసారి సర్వసేనాని సూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, ప్రభు, మన సామంత రాజ్యాలలో ఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఏలిన వారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పం కట్టడానికి కూడా 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. తమ ఆజ్ఞ అయితే తక్షణమే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వస్తాను అన్నాడు. సేనాని మాటలు విన్న విష్ణువర్ధనుడు, అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. ఎలా చెప్పాలన్నది మేము ఆలోచిస్తాం అని అప్పటికి అతన్ని పంపేశాడు. చక్రవర్తి ఆదేశాలకు ఎదురుచూస్తూ రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలను చేసుకోసాగాడు సూరసేనుడు. అంతలో ఓ రోజున అతడికి చక్రవర్తి నుండి పిలుపు రానే వచ్చింది. ఉత్సాహంగా వెళ్ళాడు అతను. విష్ణువర్ధనుడు సూరసేనుడితో రామాపురం గురించి కానీ అనంతవర్మ గురించి కానీ ప్రస్తావించలేదు. సూరసేన, ఉమ్మడి కుటుంబపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాము మేము. ఆ సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాము అన్నాడు. సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి విష్ణువర్ధనుడు తరచుగా అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తుండడం కద్దు. అందుకే అవశ్యం సెలవీయండి ప్రభు అన్నాడు సూరసేనుడు. ఆ అధ్యయనంలో ఒక భాగమైన కుటుంబంలో సామరస్యత గూర్చి పరిశీలించేందుకు వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి చెప్పాడు విష్ణువర్ధనుడు. నువ్వు ఇప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి గత 3 మాసాల్లోనూ నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు, వాటిని నీ కుటుంబంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలు వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి. ఓస్, అదెంత భాగ్యం అనుకున్న సూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తల వేలాడేసుకుని వచ్చిన సేనానిని చూసి విస్తుపోయాడు విష్ణువర్ధనుడు. మహాప్రభు, తరచి చూస్తే గత 3 మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో, నిర్ణయాలతో నా భార్య కానీ నా 2 కుమారులు కానీ ఏకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు ఒకటి అరా తప్పితే ఏవీ లేవు అని విన్నవించుకున్నాడు సూరసేనుడు. విష్ణువర్ధనుడు విస్తుపోతూ, ఆశ్చర్యంగా ఉన్నదే, మరి కుటుంబం పెద్దగా నువ్వేం చేశావు? వారిని దండించి నీ దారికి తిప్పుకున్నావా లేదా అని అడిగాడు. అందుకు సూరసేనుడు నవ్వి, ఓ పక్క నేను తాళి కట్టిన భార్య, మరో పక్క పిల్లలు, పసివాళ్ళు, అనుభవశూన్యులును. నా నిర్ణయాలను లోతుపాతులు వారికి ఎలా తెలుస్తాయి? అందుకే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలో వారి ఆలోచన సరళి మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా నిర్ణయాలను మార్చుకున్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు విష్ణువర్ధనుడు మందహాసం చేసి, రామాపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే సూరసేన. అనంతవర్మ సామంతుడైనంత మాత్రాన అతడు మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యం అనే ఉమ్మడి కుటుంబంలో అతను ఒక భాగస్వామిగా ఉంటున్నాడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఎప్పుడూ ఉంటుంది. వారు మనకు చెల్లిస్తున్న కప్పము మన సామ్రాజ్యంలో వారు ఒక భాగమేనన్న సత్యము వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పుపట్టడం సమంజసం కాదు అన్నాడు శాంతంగా. ప్రభు అన్నాడు సూరసేనుడు తెల్లబోతూ. సూరసేన, ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ సొంత కుటుంబంలోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకు, భర్తకు, కన్నవారికి, సంతానానికి నడుమ ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరటం లేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయపరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏమున్నది? మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయంటే ఆ లోపం మనదే అవుతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది. ఓ క్షణం ఆగి సాభిప్రాయంగా సేనాని వంక చూశాడు విష్ణువర్ధనుడు. మనకు అధికారం ఉంది కదా అని విమర్శించిన వారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే అవుతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యలలోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే. విష్ణువర్ధనుడి నిశిత దృష్టి, విశాల దృక్పథానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు సూరసేనుడు. నా అజ్ఞానాన్ని మన్నించండి మహాప్రభు. స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలను, శంకలను నివృత్తి చేసి పని సాధించుకుని వస్తాను అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు.
ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.